హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా కొత్తగూడెంలో అయితే ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయండి. అసలు ఎంత బద్ధకం అనిపిస్తుందంటే ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఇక పిల్లలైతే చిన్నోడు స్కూల్కి వెళ్ళాలి, పెద్దోడికైతే కాలేజీలు ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ తీసుకువెళ్ళాలి. హైదరాబాద్ వెళ్తాను ఈ 2 డేస్లో. చూడండి మా వైపు అయితే వర్షం ఎలా పడుతుందో. కానీ కొన్ని ప్లేసెస్లో ఫుల్గా పడుతుంది వర్షం. అసలు అని తినడానికైతే ఫుడ్ కూడా దొరకట్లేదు అంటండి. ఎంత బాధ అనిపిస్తుంది కదా. అసలు నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే డాబా మీద నుంచి పిల్లలు వాటర్ అడుగుతున్నారు, అక్కడ హెల్ప్ చేసే వాళ్ళని ఇట్లా అని వాటర్ అడుగుతున్నారు. అసలు వాళ్ళని చూస్తే నాకు ఇంకా బాధ అనిపించింది. ఇంట్లో ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయాయండి. ఖమ్మంలో, విజయవాడలో కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయాయి. మన ఛానల్లో అయితే నేను ఖమ్మం వీడియో ఒకటి తీసి పెట్టాను. అసలు నేనైతే ఆ వాటర్ ఎలా అసలు అవి రావడం ఒక ఎత్తు అయితే, ఆ వాటర్ అంతా పోయిన తర్వాత వాళ్ళు అసలు ఎట్లా క్లీన్ చేసుకుంటారు, ఆ మట్టి, ఆ చెత్త. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకైతే అసలు గిన్నెలన్నీ కూడా పోయే ఉంటాయండి. అసలు వాళ్ళు ఎలా రికవరీ అవుతారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ 10,000 ఇస్తుంది, కానీ ఆ 10,000 ఏం సరిపోతాయి అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా మీరెవరన్నా ఖమ్మంలో సబ్స్క్రైబర్స్ కానీ విజయవాడలో కానీ మన సబ్స్క్రైబర్స్ ఉంటే వాటర్ వచ్చిందా మీ వైపు అయితే నాకైతే కామెంట్లో చెప్పండి. మా కొత్తగూడెంలో అయితే వర్షం పడుతుంది, కానీ అంత ఫ్లోటింగ్లో వాటర్ అయితే మా వైపు రాదండి. మాది కొంచెం ఎత్తులో ఉంటుంది కొత్తగూడెం అనేది. కాకపోతే అటు బూర్గంపాడు, కిన్యాసాని సైడ్ అయితే వాటర్ ఫుల్గా వస్తున్నాయి. భద్రాచలం అయితే అంత వాటర్ లేవంటండి, ఎందుకంటే అటు మహారాష్ట్ర సైడ్ వరద వస్తే తప్ప. ఇవ్వండి, దొండకాయ ఫ్రై చేస్తున్నాను. టమాటా వేస్తే వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదన్నమాట. ఇక పక్క అయితే రైస్ కూడా అయిపోయింది. ఇదిగోండి మా బాబుకి అయితే బాక్స్ కట్టడం కూడా అయిపోయింది. బాక్స్ అయితే కట్టేశాను. ఇక మా వాడు స్కూల్కి రెడీ అవుతున్నాడు. నేనైతే కొంచెం ఎంటీ స్టమక్ తోటి నేను వాటర్ బాయిల్ చేసుకొని అయితే తాగుతానండి. రోజు అంతే తాగుతాను. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. అసలు ఈ చలికి ఏ వంట చేయాలన్నా కూడా బద్ధకం వేస్తుంది. అందులో ఏది కూడా తినాలనిపించట్లేదు. ఇంకా మా వారికి అయితే డ్యూటీ ఇంకా రాలేదండి. డ్యూటీ ఇస్తే మాత్రం మా వారికి ఇవ్వండి కాకరకాయలు, కంచె కాకరకాయలు. ఈ కంచె కాకరకాయలు చిన్నగా కట్ చేసుకున్నాను. మా వారికి ఇలా అంటే ఇష్టము. ఇవి నేను ఒక 2 టమాటాలు వేసి అయితే వంట చేయాలి ఇప్పుడు. పిల్లల వరకు అయితే దొండకాయ ఫ్రై సరిపోతుంది. మాకైతే కాకరకాయ టమాటా చేసుకోవాలండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా ఇల్లు ఇక్కడే కదా, కాకపోతే ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందాం 2 days అని చెప్పేసి వచ్చాను. వంట అయితే చేస్తున్నాను. మా వాళ్ళకి బాక్స్ కట్టేసి పంపిస్తాను. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అడిగారండి, ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు, గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చింది, మారేడుమిల్లి వెళ్ళొచ్చా, రూట్ ఎలా ఉంటుంది అనేసి. ఆ రూట్ అస్సలు బాగోదండి. అటు కూనవరం సైడ్ కానీ భద్రాచలం సైడ్ కానీ మొత్తం రోడ్డు మీదకి వాటర్ వచ్చేసాయి. కాబట్టి అటు జర్నీ చేయడం చాలా రిస్క్. ఇంకోటి ఏంటంటే మారేడుమిల్లి
వెళ్ళవచ్చు. కానీ కొండపైకి నేను వీడియో తీసి పెట్టాను కదా, కొండపైకి అయితే ఇప్పుడు అస్సలు వెహికల్స్ వెళ్ళలేవు. కొంచెం వర్షం వస్తేనే ఆ వెహికల్ అనేవి స్కిడ్ అవుతాయంట. ఇప్పుడు ఇంత వరద వస్తుంది, అందుకే అసలు అటువైపు వెహికల్స్ అనేవి అసలు ఒక్కటి కూడా ఎలా ఉండదండి. చాలా డేంజర్ అనమాట. వర్షాలు తగ్గాక చలికాలంలో పెడితే సూపర్గా ఉంటుంది. మనము ఊటీ కొడైకెనాల్లో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. మారేడుమిల్లి వెళ్తే మారేడుమిల్లి అనేది ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలండి. అక్కడ ఎర్లీ మార్నింగ్ వరకు మనం బయలుదేరి వెళ్ళామనుకోండి, మధ్యాహ్నం వరకు అక్కడ రీచ్ అయ్యేటట్లు వెళ్ళాలి. మేమంతే అంతే వెళ్ళాము. కాకపోతే అక్కడ ఫుడ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. వెళ్ళిన రోజు మాత్రం మనం ఇట్లా ప్రిపేర్ చేసుకొని వెళ్ళడమో లేకపోతే అక్కడ ప్రిపేర్ చేసుకోవడమో చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అక్కడ మనం మారేడుమిల్లిలో వెహికల్ అనేది మాట్లాడుకోవాలి. టెంట్ కూడా వాళ్ళే వేస్తారనమాట. అక్కడ మన గుడిసెలు అని అంటారు. గుడిసెలు అని అంటే నేను టెంట్ హౌసే అనుకున్నాను, కానీ మాకు తెలియని విషయం ఏంటంటే అక్కడ ఎదురు బొంగులతోటి ఇల్లులు కూడా ఉన్నాయి. రిసార్ట్ ఉందన్నమాట. మాకు తెలియలేదండి. మీరైతే కొత్తగా వెళ్ళే వాళ్ళు కానీ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం మీరు అక్కడైతే ఎంక్వైరీ చేయండి ఒకసారి. రిసార్ట్స్ ఉన్నాయి, ఎదురు బొంగులతో కట్టిన ఇల్లులు ఉన్నాయి. మాకేంటంటే బాత్రూమ్ అనేది చాలా ప్రాబ్లం అయిందనమాట. అసలు బాత్రూమ్స్ ఉంటాయని చెప్పారు, అక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదండి. చాలా ఇబ్బంది అయిందనమాట. వాటర్ కూడా మనము మనకి వాడుకోవడానికి వాటర్ కూడా మనం టిన్నెలు తీసుకువెళ్ళాలండి. మాకైతే అవసరం లేదని చెప్తే మేము మారేడుమిల్లిలోనే పెట్టేసి గుడిసెల దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ వాటర్ కంపల్సరీ మనతో తీసుకువెళ్ళాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. వేస్ట్ బాటిల్స్ అయితే కంపల్సరీ మనతో 2-3 ఉండాలి. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఒక బకెట్ మగ్గు ఉన్నా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. పైకి మాత్రం వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్తారు. మీరు మాత్రం లేట్ చేయకుండా వెళ్తేనే మనం సూర్యుడు ఉదయించేదైతే చూస్తాము. మేమైతే కొంచెం మా డ్రైవర్ లేట్ చేయడం వల్ల మేమైతే సూర్యుడు ఉదయించేది చూడలేకపోయాము. కాబట్టి మీరైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే వెళ్తే మాత్రం సూర్యుడు ఉదయించేది చూస్తారు. అసలు మారేడుమిల్లి మాత్రం చాలా చాలా అసలు అందంగా ఉందండి. మొత్తం పచ్చని చెట్లు, మొత్తం కూడా ఎర్రచందనం చెట్లు అండి. అసలు ఎంత బాగున్నాయో, అంతంత లావు ఎర్రచందనం చెట్లు. నేను ఫస్ట్ టైం స్మగ్లింగ్ చేస్తారు, అవి తీసుకెళ్తున్నారు, లోడ్ పట్టుకున్నారు అని వింటుంటాను, కానీ ఎప్పుడు కూడా వాటిని డైరెక్ట్గా చూడలేదు. అసలు ఎర్రచందనం చెట్లు అంటే ఇట్లా ఉంటాయి, అంత హైట్ ఉన్నాయో అసలు. చాలా బాగుంది. కొండపైకి ఎక్కిన తర్వాత మాత్రం అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేనండి, ఎంత బాగుందో అసలు. కానీ పెద్ద ఏజ్ వాళ్ళైతే తీసుకుపోకపోవడమే మంచిదండి. వాళ్ళైతే ఎక్కలేరండి. వాళ్ళు ఏంటంటే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ కొండ అనేది ఇలా ఉంటుంది కాబట్టి ఎక్కేటప్పుడు వెహికల్స్ వాళ్ళు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. అందుకే ఏజ్డ్ వాళ్ళని, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే కష్టం అండి, వెళ్ళలేరు. ఇంకేంటంటే అక్కడికి పోగానే మేము వెళ్ళిన టైంకే అసలు అంత మంచు ఉందంటే, ఇంకా డిసెంబర్ టైంలో, జనవరి టైంలో అసలు ఎట్లా ఉంటుందో మంచు, ఆ చలి అనేది. ఊటీలో ఉన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చిందండి. మన వీడియోలు చూడకపోతే ఎవరైనా చూడండి. మారేడుమిల్లి మొత్తం కూడా మేము వీడియో తీసి పెట్టాను. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్తో వెళ్ళడం అలా. ఓకేనా అండి. మీరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రము నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో అయితే వెళ్తే చాలా బాగుంటుంది. ఓకేనా అండి. మన ఛానల్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఓకేనా అండి. బాయ్. ఇంకో వీడియో అయితే మీ ముందుకు వస్తాను.